జై తెలంగాణ అందరికీ నమస్కారం। తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రజలు ఏదో తరాదుల కూర్చోబెట్టినట్టే ఇటు 8 మందిని ఇటు 8 మందిని గెలిపించారు। భారతీయ జనతా పార్టీకి 8 మందిని, కాంగ్రెస్ పార్టీకి 8 మందిని సమానం జోకి పెట్టిన వాళ్ళని జోకి పెడితే వాళ్ళిద్దరూ సెంట్రల్ కొలువులు తెచ్చుకున్నారు। సెంట్రల్ మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్। ఏ బాధ్యత మీతోటి? ఏం ఉద్ధరించేందుకు మీరు మంత్రులు అయినరు? ఏమిటికి మీరు అటు 8 మంది ఇటు 8 మంది ఎంపీలు అయినరు? ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి। ఇంత అన్యాయమా? ఓ లేచి పడ్డాడు రేవంత్ రెడ్డి, నా అంత సిపాయి లేడు, కేసీఆర్కు చేత కాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ తోటి మంచి మిత్రపక్షంగా కలిసి మెలిసి ఉండి అత్యధిక నిధులు తెచ్చి పీకి పొడుస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి। ఇవాళ పోయాల బూట్లు నాకుంటూ వస్తా ఉన్నావు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలే మంత్రుల బూట్లు నాకుండా బ్రతుకుతా ఉన్నావు ముఖ్యమంత్రి నువ్వు। ఎటువైనా నీ దోస్తానా? ఏమైంది నీ దోస్తానా? అటు మీ గురువు చంద్రబాబుని తీసుకొచ్చి గతంలో ఏ పక్క రాష్ట్రంతో కలిసి లేడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇప్పుడు నేను చూడు దోస్తానా చేస్తానా, మొత్తం మేలు చేస్తాను, మీరు కూర్చున్న మీటింగ్ నుంచి వరకు పైసా ప్రయోజనం పొందినావా తెలంగాణ నుంచి? దొంగలు కలిసి ఊర్లు వంచుకున్న సందంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు। అంటే జాతీయ పార్టీలతోటి తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం శూన్యం। ఇది నిఖార్సైన మాట। ఇది పార్లమెంట్ సాక్షిగా ఒక్కనాడు నిలదీసిండ్రా? ప్రధాన ప్రతిపక్షంగా మీ కూటమే ఉన్నది పార్లమెంట్లో। ఏ రోజన్నా తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో కొట్లాడిన ముఖాలు ఉన్నాయా ఈ ఎంపీలకు 16 మందికి? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నప్పుడు పార్లమెంట్లో ఎన్ని గంటలు పోరాడినరో లెక్కలతో సహా ముందు పెట్టినటువంటి చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు ఉన్నది। మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఏమైనా విహారాలు అయితే పోతారా? ఢిల్లీలకు బూట్లు నాకేందుకు, బ్యాగులు మోస్తందుకు పోతానరా? ఇంత అన్యాయమా తెలంగాణ అంటే? ఎక్కడైతే బీహార్లో ఎన్నికలు ఉంటే అక్కడ నిధులు కేటాయించుకుంటారు, ఏదైతే మీ దోస్తానం ఉన్నదో చంద్రబాబు తోటి అటు నిధులు కేటాయించుకుంటారు। తెలంగాణ అంటే ఇలా అత్యధిక రాష్ట్రాలను ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పెంచి పోషించే రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ। తెలంగాణ నుంచి పొందాల్సినటువంటి అన్ని హక్కులు పొందుతూ ఉన్నారు, అన్ని నిధులు పొందుతూ ఉన్నారు, కానీ తెలంగాణకి ఇవ్వడానికి మాత్రం మీకు ధైర్యం వస్తలేదు। అంటే తెలంగాణను ఓన్లీ అధికారం కోసం వాడుకోవడం తప్పితే తెలంగాణకి ఏం చేసే ఉద్దేశం మీకు లేదన్నట్టు। బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సప్పుడు లేదు, ఏదైతే మీరు పసుపు బోర్డు అని చెప్పి ఏర్పాటు చేసిందో దానికి బడ్జెట్ లేదు, రీజనల్ రింగ్ రోడ్స్కి కానీ రింగ్ రోడ్లకు కానీ ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదు, మెట్రో విస్తరణకు మీరు నిధులు కేటాయించలేదు, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ ఇతరత్ర ఏదైతే గిరిజన విశ్వవిద్యాలయం కోసం కానీ ఎక్కడ కూడా ₹1 కేటాయించకుండా అన్యాయం చేస్తే బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటా కుక్కిన పెనుల పడి వస్తున్నారు తప్పితే పార్లమెంట్లో ఏదైతే ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీని నిలదీసే దమ్ములేనటువంటి దద్దమ్మలు ఇవాళ ఎంపీలుగా మారారు వీరు। ఇదే కేసీఆర్ గారి నాయకత్వం ఇవాళ పార్లమెంట్లో ఉండుంటే ఈ రకంగా ఉండేదా? కనీసం నిరసన జరిపే హక్కు లేదు మీకు, నిరసన జరిపే మొఖాలు కాదు మీ। ఏ మొఖాలు పెట్టుకొని రేపు తిరుగుతారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు? సమాధానం చెప్పాలి। ముక్కు భూమికి రాసి క్షమాపణలు కోరాలి తెలంగాణ ప్రజల దగ్గర మీరు। ఇంత చేత కానీ జావలేని దద్దమ్మలు 16 మంది ఎంపీలు అని చెప్పేసి ఇలా ప్రూఫ్ అయింది। ఇంత హీనమా? రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం మాట్లాడే మొక్కలు లేని మీకు ఏ రకంగా ప్రజల ఓట్లతో గెలిచి పార్లమెంట్ చుట్టూ తిరుగుతున్నారు, ఢిల్లీలో విహారయాత్రలు పోతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ 16 మంది ఎంపీల చేతిలో దారుణాతి దారుణంగా మోసపోయినరు అనే విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం। దోస్తానా చేసిన అన్నావు కదా రేవంత్ రెడ్డి, ఏమైంది మరి నీ దోస్తానా? ఓటుకు నోటు కేసులో నిన్ను తీసి జైలు నూకకుండా ఈ దోస్తానాన్ని వాడుకుంటున్నావు తప్పితే తెలంగాణకు మేలు చేయడం కోసం కాదు అని చెప్పేసి తెలుస్తా ఉన్నాం।